హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఏఓసి సెంటర్ నుండి 815 వేకెన్సీస్తో మినిమం 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా జస్ట్ ఇప్పుడే మనకి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఏఓసి సెంటర్ నుండి 815 వేకెన్సీస్తో 10th 10+2 ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 2 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో 2 డిసెంబర్న లింక్ యాక్టివేట్ అయిన వెంటనే మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఏఓసి సెంటర్ సికింద్రాబాద్ నుంచి ఫుల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేశారు. 2 డిసెంబర్ నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి నార్మల్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అందరికీ సంబంధించిన వేకెన్సీస్ కలిపి 815 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 19 వేకెన్సీ, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 27 వేకెన్సీ, సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 4 వేకెన్సీ, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 14 వేకెన్సీ, ఫైర్మెన్కి సంబంధించి 247 వేకెన్సీ ఉన్నాయి. దీనితో పాటు కార్పెంటర్ అండ్ జాయింటర్కి సంబంధించి 7 వేకెన్సీ, పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి 5 వేకెన్సీ, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 11 వేకెన్సీ, అలాగే మనకి ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 389 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలుపుకొని 815 వేకెన్సీస్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అయితే మనకి రిలీజ్ చేసినటువంటి ఈ 815 వేకెన్సీస్ని రీజియన్ల వారీగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఈస్టర్న్ రీజియన్ కింద ఈ పర్టికులర్ స్టేట్స్ అయితే ఉన్నాయి. ఏ పోస్ట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఈ రీజియన్లో అవైలబుల్లో ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. వెస్టర్న్ రీజియన్ కింద ఈ స్టేట్స్ వారికి అవకాశం ఉంటుంది. మీరు ఏ రీజియన్కైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఏఓసి సెంటర్ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ తెలంగాణకి సంబంధించి లేదా ఈ సౌతర్న్ రీజియన్ కింద ఉన్నటువంటి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 1 వేకెన్సీ, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి 2 వేకెన్సీ, ఫైర్మెన్కి 47, ఎంటీఎస్కి 1 వేకెన్సీ, ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి రీజియన్ చూసుకొని ఆ రీజియన్కి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓన్లీ సౌతర్న్ రీజియన్కి అప్లై చేయాలని ఏమీ లేదు. ఏ రీజియన్కైనా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నేమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి వారు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వారు మీరు ఏ రీజియన్కైనా కూడా ఆ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకి పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి ఆర్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్లో మీరు డిప్లొమా చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా చేసిన అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు డిప్లొమా చేసిన ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి టైపింగ్ స్పీడ్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో కంప్యూటర్ మీద 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ ఉండి ఇంటర్మీడియట్
పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్, హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దీనితో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్ పీబీఎక్స్ బోర్డు కలిగినటువంటి వారు ఈ టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత ఫైర్మెన్కి సంబంధించి మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 240+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఈ ఫైర్మెన్ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా కార్పెంటర్ అండ్ జాయింటర్కి సంబంధించి 18 to 25 years మధ్య ఏజ్ లిమిట్ ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి మీకు ఇక్కడ ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్లో మీకు కార్పెంటరింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు కలిగి ఉండి 3 years ట్రైనింగ్ కలిగినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పెయింటర్ ఆర్ డెకరేటర్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10th క్లాస్ పాస్ అయ్యి ఆ పర్టికులర్ ట్రేడ్లో మీకు ఐటీఐ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ ఎంటీఎస్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. కాబట్టి మీకు మినిమం 10th కానీ 10+2 కానీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ ఉంటే మీరు ఈ పోస్టులన్నిటికీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో మనకి మెన్షన్ చేసినటువంటి 18 to 25 years లేదా 18 to 27 yearsకి సంబంధించి మీకు ఇది బేసిక్గా ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్. దీనితో పాటు SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 10, 13, 15 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. బట్ మీకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అప్లికేషన్స్ మాత్రం మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ కింద మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎవరైతే ఫస్ట్ వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి 5 choices ఇస్తారో అందులో ఫస్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అదే మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు ముందుగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ని మీరు పెట్టుకుంటే మీకు దగ్గరలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మెటీరియల్ అసిస్టెంట్కి సంబంధించి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే లేదు. స్టేజ్ 2కి సంబంధించి మీకు డైరెక్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామినేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత సిఎండి అనేటువంటి ఆ పర్టికులర్ పోస్ట్ ఏదైతే ఉందో దానికి డ్రైవింగ్ టెస్ట్ అండ్ వర్బల్ క్వశ్చనింగ్కి సంబంధించినటువంటి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంకా టెలి ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ లేదు. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ డైరెక్ట్గా రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫైర్మెన్ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి హైట్ వితౌట్ షూస్ వచ్చేసి 165 centimeters అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 81.5 centimeters, ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 centimeters, వెయిట్ 50 kgs ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి 1.6 kilometers రన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ అదర్ దెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 6 minutes మీరు చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 8 minutes 26 seconds అయితే చేయాలి. సో దీనికి సంబంధించి 1.6 kilometers రన్నింగ్ని 8 minutes 26 secondsలో ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. దీనితో పాటు 63.5 kgs వెయిట్ అయితే ఇస్తారు. సో దానికి సంబంధించి 183 మీటర్స్ని మీరు 96 secondsలో ఆ వెయిట్ పట్టుకొని మీరు క్యారీ అయితే చేసి ఆ 183 minutesని మీరు 96 secondsలో కంప్లీట్ చేయాలి. తర్వాత క్లియరింగ్ 2.7 meters వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ ది బోత్ ఫీట్ లాంగ్ జంప్ అని చెప్పేసి ఇచ్చారు. క్లైంబింగ్ 3 meters వర్టికల్ రోప్ అనేది మీరు క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. కార్పెంటర్ అండ్ జాయింటర్కి సంబంధించి మేకింగ్ ఫర్నిచర్కి సంబంధించి మీరు చేస్తున్నారు లేదనేది ఫస్ట్ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. పెయింటర్ అండ్ డెకరేటర్కి సంబంధించి మనకి పెయింటింగ్కి సంబంధించి వుడెన్కి మీరు పెయింటింగ్ అండ్ ఐరన్ ఐటమ్స్కి సంబంధించి పెయింటింగ్ వేయగలరా లేదనేది స్టేజ్ 1లో టెస్ట్ చేస్తారు. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఎంటీఎస్కి సంబంధించి ఎటువంటి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ ఉండదు.
మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి ఇక్కడ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ 1.5 కిలోమీటర్స్ రన్ ఉంటుంది, 6 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ చేసినాకే మీకు స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో లెవెల్ 1 అండ్ లెవెల్ 2కి సంబంధించి మెట్రిక్ లెవెల్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. 2 అవర్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఎస్ఎస్సికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచే అండ్ ఆ సిలబస్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి 10+2 లెవెల్లో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. తర్వాత మనకి డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఇస్తారు. 2 అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే వస్తుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ రాయాలి. అండ్ మీరు OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ OMR షీట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇంకా సిలబస్ విషయానికి వస్తే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. మీరు ఎస్ఎస్సి MTSకి కానీ CHSLకి కానీ లేకపోతే CGLకి సంబంధించి మీరు ప్రిపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే మీకు ఈ పర్టికులర్ టాపిక్స్ అన్నీ కూడా కేక్ వాక్ అనమాట. మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ మీకు పోస్టింగ్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్లోనే మీకు పోస్టింగ్ అండ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీరు సౌతర్న్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సికింద్రాబాద్ లొకేషన్లో వస్తుంది. లేదు మీరు వేరే రీజన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజన్లో మీకు పోస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి SC ST OBC EWS అండ్ PWD క్యాండిడేట్స్కి ఇక్కడ ఫీ నుంచి కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 2 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అనేది ఇవ్వలేదు, మీకు ఫర్దర్గా అనౌన్స్ చేస్తారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.